మన దేశం మీద దండయాత్ర చేసి దాడులు చేయడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ సంస్కృతిని నాశనం చేయడానికి మన రాజుతో పోల్చుకుంటే ఆడే బెటర్ అంటారా అని అనుకున్నారు ఆ రోజున. మన వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించారు. చివరికి మన రాజ్యాలు నాశనం అయ్యాక అప్పుడు వాళ్ళ పాలన బిగినయ్యాక ఆ కష్టం ఏంటో నష్టం ఏంటో తెలిసింది. మంచి చెడుని మాటల ద్వారా జడ్జి చేయడం, లేదంటే మనకు ఒకడి మీద కడుపు అంటుంటే వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించడం అన్నట్టు మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి పెద్ద సమస్య. పురాణాల నుంచి అందులో ఉన్న అన్ని క్యారెక్టర్లు ఉంటాయి పురాణాలు. అందులో మంచిని మనం గ్రహించడం పోయి చెడుని హీరోయిజం. ఈవెన్ సినిమాల్లో కూడా హీరో వ్యసనాలకు అలవాటు పడినో ఇంకొకటి తప్పు చేసినో పాడయ్యి తర్వాత బాగుపడతాడు. ఇందులో మనం కూడా వ్యసనాలకు అలవాటు పడడంలో తప్పు లేదని భావిస్తున్నారు తప్పించి దానివల్ల ఆడు ఎదుర్కొన్న కష్టాలు ఇక్కడ ఫోకస్ కావట్లేదు. అట్లాగే కర్ణుడు కృష్ణుడికి సంబంధించిన అంశం. కర్ణుడు మంచోడు, కవచకుండలాల్ని దానం చేశాడు. ఆయన దేవతలు మోసం చేశారని ప్రచారం చేస్తాం. కానీ కర్ణుడు ఎందుకు అంటే తల్లి పొత్తిళ్లలోనే వదిలేసింది కాబట్టి అభాగ్యుడు. ఇక్కడ ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. కర్ణుడిని పోల్చేటప్పుడు అర్జునుడితోనో ధర్మరాజుతోనో కాదు పోల్చాల్సింది, కృష్ణుడితో పోల్చాలి. ఎందుకని? జైల్లో పుట్టాడు కృష్ణుడు. తల్లి గర్భంలో నుంచి పుట్టగానే బయటికి వెళ్ళబడ్డాడు, వేరే వాళ్ళ ఇంట్లో పెరిగాడు. అదంతా తెలుసు కృష్ణుడికి. కానీ ముందు తనని కాపాడిన తల్లిదండ్రులు కాపాడుకున్నాడు, తనని కాపాడినటువంటి తనని పెంచి పోషించిన పెంచిన తల్లిదండ్రుల్ని కాపాడుకున్నాడు, ఆ ఊరిని కాపాడుకున్నాడు రాక్షసుల నుంచి. ఆ పని మీదనే ఉన్నాడు తప్పించి తను చెడు వైపుకి వెళ్ళాల, కౌరవుల సాయం తీసుకోవాలా, లేకపోతే ఇంకొక దుర్మార్గుల సాయం తీసుకోలేదు. అది కృష్ణుడి దగ్గర ఉన్నటువంటిది. అంటే ప్రాణాలు పోయినా నీతి వదలకూడదు అన్నటువంటి కాన్సెప్ట్. అదే కర్ణుడు అవకాశం దక్కగానే దుర్యోధనుడి వల్ల మంచి అవకాశం లభించింది. దుర్యోధనుడిని సన్మార్గంలో పెట్టచ్చు కదా, మనకెందుకు మిత్రమా అట్లాంటి సంఘర్షణ వాతావరణం అని. అక్కడ అర్జునుడి మీద తనకి కోపం ఉంది. ఎందుకు? ఇద్దరి మధ్యన స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అంటే ఇద్దరి మధ్యన స్పర్ధ ద్వారా విద్య పెరగాలి, కానీ అసూయ ఈర్ష్య ఉంది. అర్జునుడి శక్తి సామర్థ్యాలు కర్ణుడికి నచ్చవు కాబట్టి ఒక ఈర్ష్య ఉంది. అలాంటి అర్జునుడిని దెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఇతని ద్వారా వస్తుంది అనుకున్నప్పుడు తనకున్న శాపాలు ఇవన్నిటికైనా సరే నేను కొట్టగలను అర్జునుడిని అని చెప్పబట్టినే కదా కథ నడిచింది. అంటే ఇందులో దుర్యోధనుడి స్వార్థం ఉంది, కర్ణుడి స్వార్థం ఉంది. స్వార్థాల సమ్మేళనం ఈ కూటమైంది. బట్ కష్టపడ్డా సరే మంచి వైపుకే నిలబడి చివరికి ధర్మాన్ని ధర్మో రక్షిత రక్షిత అని చూపించింది కృష్ణుడు. అది తేడా.